పరిశుద్ధులు అని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు పరిశుద్ధులు అని? అంటే వాళ్ళు పాపం లేని వాళ్ళ, పాపం చేయని వాళ్ళ. గుర్తుపెట్టుకోండి, మనకి పరిశుద్ధత అనేది ఎలా వస్తుంది? పాపం చేయకుండా జీవిస్తే వస్తుంది అంటే వస్తుంది. పాపం చేయకుండా జీవిస్తే వస్తుంది పరిశుద్ధత. కానీ పాపం చేయకుండా ఎవరు ఉండగలరు? ఎవరు ఉండలేరు. సార్, మరి మనకి పరిశుద్ధత ఎలా వస్తుంది? మనకి పరిశుద్ధత అప్పిస్తే వస్తుంది. మనకి పరిశుద్ధత ఎవరైనా మనకి పూచి తీసుకొని ఇస్తే వస్తుంది అనమాట. యేసు ప్రభు తీసుకున్నారు. యేసు ప్రభు వారు ఏం చేశారు? మన పాపాలన్నీ కూడా తన మీద వేసుకొని మన శిక్షణ అంతటిని కూడా ఆయన భరించి ఆయన పరిశుద్ధతను మనకిచ్చాడు. కాబట్టి మనము క్రీస్తులో ఉన్నాం కాబట్టి పరిశుద్ధం. క్రీస్తులో ఉన్నాం కాబట్టి మనకి ఆ పరిశుద్ధత ఆపాదించబడింది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పరిశుద్ధత ఆయన దగ్గర నుంచి మనకి ఎలా వచ్చింది అని అనటానికి. ఎలా వచ్చింది అని అంటే, ఇది చాలా కాలం క్రితం జరిగింది. మా చిన్న పాప ఇంకో పాప, మా ఇంటి పక్క వాళ్ళ పాపతో కలిసి క్యారమ్ బోర్డు ఆడుతుంది అనమాట. క్యారమ్ బోర్డు మా ఇంటి పక్కన ఉన్న పాప పెద్దది, అది 8వ క్లాసు, ఇదేమో 5వ క్లాసు అప్పట్లో. కాబట్టి వాళ్ళిద్దరు క్యారమ్ బోర్డు ఆడుతుంటే 8వ క్లాసు అమ్మాయి గెలుస్తూ ఉంది. 2 సార్లు గెలిచేసింది. అప్పటికి ఇది 3వ గేమ్ అనమాట మొదలవుతుంది. ఈ 3వ గేమ్ మొదలవుతూ ఉంటే అది కొంచెం దుఃఖమొహంతో ఉంది, డల్గా ఉంది. మేము అప్పుడే వచ్చాం. ఏంటి ఎలా ఉంటే 2 ఓడిపోయాను, ఇది కూడా ఓడిపోతున్నాను అని అన్నదనమాట. అంటూ ఉంటే నాకు తెలిసిన ఒక బాబు, అంటే మా ఇంట్లో ఉన్నటువంటి బాబు, షైనీ నీకు బదులు నేను ఆడినా అని అన్నాడు. అని అంటే అది అటు ఇటు చూసి సరే ఆడన్నా అన్నది. అంటే వీడు పక్కన ఉన్నాడు, వీడు కొంచెం పెద్దోడు, ఇంజనీరింగ్ చదివాడు. వాడు టకటక క్యారమ్ బోర్డులు వేసి మొత్తం అన్ని క్లియర్ చేసి గేమ్ అయిపోయింది. అయితే గేమ్ అయిపోతే ఇది పెద్దోడు కదా, పెద్దోడు గేమ్ కొట్టినందుకు పెద్ద ఏమి ఫీల్ అవ్వట్లా, అర్థమైందా? వాడు గేమ్ అయిపోయిన తర్వాత లేచి వచ్చేస్తా ఉంటే మా షైనీ లేదా ఎంత రెచ్చిపోయి ఎంత ఎగిరిందో తెలుసా? గేమ్ నేను గెలిచాను, ఆడింది అది కాదు. కానీ అది తప్పేం చేయాల, ఎందుకంటే ఆట దాంది కానీ ఆడింది అది కాదు. సబ్స్టిట్యూట్ వచ్చి ఆడి వాడు గెలిపించేసి వెళ్ళిపోతే గెలిపించింది ఆడు, కానీ గెలిచింది ఈ అమ్మాయి. అర్థమైందా? ఏ విధంగా షైనీని ఆ అబ్బాయి, ఆడి పేరు చందు, ఆ అబ్బాయి షైనీ నీ బదులు నేను ఆడినా అని అన్నాడు. దేవుడు కూడా మనల్ని అదే మాట అంటాడు. యేసయ్య కూడా అమ్మా నీ బదులు నేను ఆడినా అని అంటాడు. మనం అనుమతిస్తే మన ఆట ఆయన ఆడి మన కోసం గెలిచి ఇదిగో గెలుపు నీకు ఇచ్చా అంటాడు. అది యేసు ప్రభు వారు చెప్పేది. మనకి బదులుగా ఆయన ఆడి ఆ గెలుపు మనకిస్తాడు. అందుకనే గెలుపు నాది, గెలిచింది నేను, ఆడింది నేను కాదు, గెలిచింది నేను పరిశుద్ధుణ్ణి. ఎందుకు? పరిశుద్ధతను సంపాదించి దేవుడు నాకు ఆపాదించాడు, పరిశుద్ధతను సాధించి యేసయ్య నాకు ఆపాదించాడు. అది ఎప్పుడు జరుగుద్ది? యేసు ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకుంటే, నేను ఆడలేకపోతున్నా అని ఒప్పుకుంటే, నాకు బదులుగా నువ్వు ఆడు అని ఒప్పుకుంటే. కొలస్సీలో ఉన్నటువంటి వాళ్ళు పరిశుద్ధులు. ఎందుకు పరిశుద్ధులు అంటే ఆ విధంగా యేసయ్యని ఆడమన్నారు, ఆ విధంగా యేసయ్య చేత ఆడించుకున్నారు, ఆ విధంగా యేసయ్య దగ్గర నుంచి ఆ పరిశుద్ధతను వాళ్ళు పొందారు. ఇది ఒక మీనింగ్ పరిశుద్ధం అనేది. రెండోది, పరిశుద్ధం అనేది ఎందుకు అంటారంటే దేనికైనా ఒక ప్రత్యేకమైన పని కోసం వేరుపరిస్తే దాన్ని పరిశుద్ధం అంటారు. పరిశుద్ధం అనే మాట ఉపయోగించేది అదే. ఎందుకనంటే మీకు అర్థం అవడానికి చెప్తాను. మనం కొంతమంది హిందువులు ఇంటికి ఎప్పుడైనా వెళ్ళామనుకోండి, వాళ్ళకి బెడ్రూమ్ ఉంటుంది, డ్రాయింగ్ రూమ్ ఉంటుంది, తర్వాత కిచెన్ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఒక చిన్న గది ఉంటుంది, దాన్ని ఏమంటారు? పూజ గది అంటారు. ఆ పూజ గదికి కర్టన్ ఉంటుంది. అర్థమైందా? ఒకవేళ ఇదేంటి అని ఇలా చూసామనుకో, వాళ్ళు చూడటానికి వెళ్తే వద్దు అంటారు. ఏ అని అంటే అది పూజ గది. ఎందుకని పూజ గదిని మనల్ని చూడనివ్వరు? ఎందుకని పూజ గదిలోకి మనల్ని వెళ్ళనివ్వరు? ఎందుకని పూజ గదిలో ఉన్నటువంటి వస్తువుల్ని ముట్టుకొనివ్వరు అని అంటే, ఆ పూజ గదిని వాళ్ళు ఎలా చూస్తారంటే ఇది దేవుడు కూర్చుండే చోటు, ఇది దేవుడి కోసం ప్రత్యేకించేటువంటి చోటు. ఆ పూజ గదిలో ఒక ప్లేట్ ఉంటుంది, దాన్ని ఎవడు పట్టుకోకూడదు. ఆ పూజ గదిలో ఒక గ్లాస్ ఉంటుంది, దాన్ని ఎవరు ముట్టుకోకూడదు. నువ్వు ఇంట్లో వాడే గ్లాసులు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చావు? అది కూడా అక్కడి నుంచి కొనుక్కొచ్చావు. ఇంట్లో వాడే ప్లేట్లు ఎక్కడి నుంచి తెచ్చావు? అక్కడి నుంచే తెచ్చావు.
ఏ తాపి మేస్త్రి మిగతా ఇల్లు కట్టాడో ఆ గది కూడా ఆయన కట్టాడు. కానీ ఆ గదిని దేవుని కోసం, అంటే వాళ్ళ దేవుడి కోసం ప్రత్యేకించుకున్నాడు కాబట్టి అది పరిశుద్ధమైంది. దాన్ని ఇంకా దేనికోసం వాడకూడదు. అది దేవుని కోసం, అది దేవుని కోసం. అదేవిధంగా దేవుడు ఏమన్నాడంటే, లోకములో నుంచి నిన్ను బయటికి తెచ్చా, నిన్ను నేను వాడుకుంటా, నువ్వు ఆ విధంగా పరిశుద్ధి. నా కోసం నిన్ను కడుక్కున్నాను, నా కోసం నిన్ను ప్రత్యేకించాను, నా కోసం నిన్ను శుద్ధి చేశాను. అది దేవుడు చెప్పేటువంటి మాట. మనము అన్నం తినకముందు ప్లేట్ కడుక్కుంటాం. ఇప్పుడైతే ఆకులు ఇస్తున్నారు. అయితే కొంచెం పెద్దోళ్ళు అని ఉన్నారనుకోండి, ఆకు ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసే పని ఏంటి తెలుసా? కొంచెం నీళ్ళు ఇస్తారు. ఎందుకని? చెయ్యి కడుక్కోవచ్చు, రెండోది ఆకు కూడా కడుక్కోవచ్చు. ఆ తర్వాత నీళ్లు పడేసి ఆ తర్వాత ఆకులో అన్నం వేస్తారు. శుద్ధి చేయటం. ఇప్పుడు నాకు అన్నం వడ్డించు. దేవుడు అదేవిధంగా ఇస్త్రాకిని మనం ఏ విధంగా కడిగామో మన జీవితాన్ని కడిగే ఇప్పుడు నేను వాడుకుంటా. ఒకవేళ అలాగా ఇస్త్రాకు క్లీన్ చేసిన తర్వాత ఉన్నట్టుండి పెద్ద గాలి వచ్చి దుమ్ము వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? సార్ ఆగండి సార్, ఇంకో ఆకిస్తాను, ఆగండి సార్, ఇంకో ఆకిస్తాను. అది మనల్ని అనేటువంటి, మీకు అర్థం అవడానికి పిక్చరైజేషన్ ఇస్తున్నాను. అయితే దేవుడు ఏమంటాడు తెలుసా? నేను శుభ్రం చేసుకున్నా దాన్ని మళ్ళీ మురికి చేయొద్దు నువ్వు, నేను వాడుకుంటా. నేను నిన్ను శుభ్రం చేసుకున్నా, నేను వాడుకుంటా. పరిశుద్ధుడు. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు. ఎందుకు పరిశుద్ధులయ్యారు అనగా అన్న మాట ఉపయోగిస్తున్నాడు. అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు, వాళ్ళు సహోదరులయ్యారు. ఎందుకని? నేను యేసుని బట్టి పరిశుద్ధునయ్యాను, ఈ సారు యేసుని బట్టి పరిశుద్ధుడయ్యాడు, ఈ సిస్టరు యేసుని బట్టి పరిశుద్ధులయ్యారు. మేము యేసు ప్రభువును బట్టి సహోదరులము, సహోదరులమే. అది పౌలు యొక్క ఉద్దేశం. అంతేగాని చర్చిలో కలిసాం కాబట్టి బ్రో అని పిలవడం కాదు.